Welcome to Easy Pages. Today's class about conversion of galvanometer into voltmeter. సో ఈ వోల్ట్మీటర్స్ని ఏ సర్క్యూట్లోనైనా సరే, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఏ కాంపోనెంట్ మధ్యనైనా సరే మనకి వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎంత ఉందో మెజర్ చేయడానికి యూజ్ చేసేది మనం ఇక్కడ వోల్ట్ మీటర్గా ట్రీట్ చేస్తామన్నమాట. ఈ వోల్ట్ మీటర్స్ అనేది హై రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది కాబట్టి సర్క్యూట్లో ఎప్పుడు కూడా వోల్ట్ మీటర్స్ని ప్యారలల్గానే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, వోల్ట్ మీటర్స్ని ఇక్కడ ఇలాగా ప్యారలల్గానే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కేల్లో రీడింగ్స్ అనేది మనకి క్యాలిబ్రేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ వోల్ట్ మీటర్ దానివల్ల మనకి అక్యురేట్ రిజల్ట్స్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. సో వోల్ట్ మీటర్ యొక్క రేంజెస్ అనేది ఏంటంటే మనం ఇక్కడ తీసుకునే రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్ అన్నాం కదా, ఆ హై రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రెసిస్టెన్స్ అనేది అడ్జస్ట్ చేయడం వలన మనం ఈజీగా ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనమాట. సో ఇక్కడ మనము గ్యాలనోమీటర్ని వోల్ట్మీటర్లోకి గ్యాలనోమీటర్స్ని వోల్ట్మీటర్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే గ్యాలనోమీటర్స్కి అంటే ఇప్పుడు ఇది ఇక్కడ గ్యాలనోమీటర్ తీసుకున్నట్టయితే ఈ గ్యాలనోమీటర్కి సిరీస్గా హై రెసిస్టెన్స్ని కనెక్షన్ ఇస్తున్నాం. ఇది రెసిస్టర్ అండ్ ఇక్కడ హై రెసిస్టెన్స్ అన్నాం కాబట్టి ఆర్హెచ్గా ట్రీట్ చేస్తున్నాం. సో ఇది ఏ అండ్ బి పాయింట్స్ అనుకుందాం. సో ఈ కాంపోనెంట్ అనేది కన్వర్షన్ ఆఫ్ గ్యాలనోమీటర్ ఇంటూ వోల్ట్మీటర్. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్లో అవుతున్న అంటే ఈ సర్క్యూట్లో ఇక్కడ ఇంకా ఎక్స్టర్నల్ సర్క్యూట్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఎక్స్టర్నల్ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ని ఐగా మనం ట్రీట్ చేసినట్లయితే ఇక్కడ గ్యాలనోమీటర్లో ఫ్లో అవుతున్న కరెంట్ని మనం ఐజీగా ట్రీట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గ్యాలనోమీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, ఆర్జీగా ట్రీట్ చేసుకుందాం. ఓకే, సో ఈ ఐజీ వల్ల ఏమవుతుంది, గ్యాలనోమీటర్ అంటే ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఏమవుతుందంటే గ్యాలనోమీటర్లో మనకి ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అనేది రావడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఈ గ్యాలనోమీటర్స్ని ఎప్పుడు కూడా హై రెసిస్టెన్స్ని సిరీస్లోనే ఈ విధంగా కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా కనెక్షన్ ఇవ్వటం వలన ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది, ఓకే, ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది ఎప్పుడు కూడా గ్యాలనోమీటర్లో ఫ్లో అవుతున్న కరెంట్కి అంటే ఈ డిఫ్లెక్షన్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కరెంట్ అనేది ఎప్పుడు సేమ్గానే ఉంటుందన్నమాట. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐజీ అంటున్నాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏం తెలుసు, పొటెన్షియల్ డిఫరెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఈ ఫార్ములా ఎక్కడి నుంచో రాలేదండి, మనకి తెలిసిన ఫార్ములాని వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది మనకు తెలుసు కదా. సో రిలేషన్ అనమాట, విఐఆర్కి రిలేషన్ ఏంటి, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. దీని నుంచి మనం ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాము, వి బై ఆర్గా రాస్తున్నాం. వి అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్, ఆర్ అంటే ఏంటి, టోటల్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐజీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మనం ఏం చెప్తున్నాము, వోల్టేజ్ కాబట్టి ఇక్కడ విగా ట్రీట్ చేస్తాం. అండ్ టోటల్ రెసిస్టెన్స్ అంటున్నాం. టోటల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 కాంపోనెంట్స్కి రెసిస్టెన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత, గ్యాలనోమీటర్కి ఆర్జీ అండ్ హై రెసిస్టెన్స్కి రెసిస్టెన్స్ ఎంత అని చెప్తున్నాము, ఆర్హెచ్గా ట్రీట్ చేస్తున్నాం అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆర్హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు రావాలి అంటే ఇక్కడ ముందు మనం క్రాస్ మల్టిప్లికేషన్స్ చేద్దాం. అంటే ఏమవుతుంది, ఐజీ ఆఫ్ ఆర్జీ ప్లస్ ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి అవుతుంది. ఆర్జీ ప్లస్ ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐజీ అవుతుంది. అంటే మనకు కావాల్సిన ఆర్హెచ్ కాబట్టి దేర్ ఫోర్ ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐజీ ప్లస్ ఆర్జీ అవుతుంది. సారీ ఇది మైనస్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి వస్తుంది కాబట్టి మైనస్ అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వస్తుంది. సో పాజిటివ్ వాల్యూ కాబట్టి నెగిటివ్ అవుతుంది. వి బై ఐజీ మైనస్ ఆర్జీ అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఐజీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అని చెప్పొచ్చు అనమాట. అంటే ఏంటి, ఐజీ కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్, దట్ ఈస్ డిఫ్లెక్షన్ ఇన్ ది గ్యాలనోమీటర్. ఓకే, కరెంట్
IG డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇన్ ద డిఫ్లెక్షన్ ఇన్ ది గ్యాలనోమీటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు హై రెసిస్టెన్స్ని కనెక్షన్ ఇస్తుంటాం కాబట్టి మనం ఎప్పుడు కూడా వోల్ట్ మీటర్స్ అనేది ప్యారలల్గా కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో ఐడియల్ వోల్ట్ మీటర్స్ అనేది రెసిస్టెన్స్ అనేది ఇన్ఫైనైట్ అయి ఉండాలన్నమాట, అయి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ రెండింటిని ఇలా సిరీస్లో కనెక్షన్ ఇస్తే గ్యాలనోమీటర్ని హై రెసిస్టెన్స్ని అది వోల్ట్ మీటర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ వోల్ట్ మీటర్ అనేది కాంపోనెంట్కి ప్యారలల్గా కనెక్షన్ ఇస్తేనే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం గ్యాలనోమీటర్ని వోల్ట్ మీటర్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.